హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం ఫ్రెండ్స్. మా ఇంట్లో ఈరోజు పెసరపప్పుతో పెసరట్టు చేస్తున్నాను. దీంట్లో 3/4 గ్లాసు పెసరపప్పు వేసుకున్నాను. అర్థం వచ్చి రేషన్ బియ్యం, అందుబాటులో దొరికే బియ్యం వేసుకున్నాను, నానబెట్టినాను. ఇందులో వచ్చి పచ్చిమిరపకాయలు, అల్లం తరిగి చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పెసరపప్పు దోశ, పెసరట్టు తింటే చాలా అంటే చాలా మంచిది. చూడండి, మా వీడియో చూసేది లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎంతో కష్టపడి సింగిల్ హ్యాండ్తో వీడియోలు చేసి పెడతాను. నాకు ఎవరు ఏమాత్రం హెల్ప్ లేదు. లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీరో ఈ విధంగా వస్తుంది, ఇంతే కలర్ వస్తుంది పెసరట్టు. అంతకుమించి గ్రీన్గా రాదు. వాళ్ళు వేసేవాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారనమాట అనుకోండి. ఇంతకు పైన రాదు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగానే ఉంటుంది. నేను మేక పొట్టేలతో రత్తం చేశాను. మా వీడియో మీకు ఎంతమంది నచ్చిందో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూడండి, ఇది మేకపోతే రత్తము. ఈ విధంగా తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అబ్బాబ్బా, తింటామంటే ఎంత బాగుందో, చాలా చాలా టేస్ట్గా ఉంది. లైక్ చేసుకోండి ప్లీజ్.